ప్రశ్న రావణ్ అరెస్టుల పర్వం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. 5 రోజులుగా పోలీసులకు రావణ్ కు మధ్య జరుగుతున్న లీగల్ డ్రామా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచింది. ఒక కేసులో బెయిల్ రావడం, వెంటనే మరో కేసులో పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరుగుతోంది. ఇప్పుడు ఏకంగా ఉపా చట్టం కింద కేసు ఫైల్ చేశారు పోలీసులు. అసలు ఈ అరెస్టుల వెనుక ఉన్న కారణాలేంటి? నమోదైన సెక్షన్లు ఎలాంటి పరిణామాలకు దారితీయబోతున్నాయి? ప్రశ్న పేరుతో సోషల్ మీడియా వేదికగా డిజిటల్ కంటెంట్ రూపొందించే బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ప్రస్తుతం వరుస కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య ఏలూరు జిల్లాలో జరిగిన ఒక సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు చట్టపరమైన చర్యలకు దారితీశాయి. ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్యలు సమాజంలో వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పిఠాపురంలో మొదలైన ఈ అరెస్టుల పర్వం సర్పవరం, మచిలీపట్నం మీదుగా గన్నవరం పోలీస్ స్టేషన్ వరకు చేరుకుంది. ఎక్కడ బెయిల్ వస్తే అక్కడ మరో పాత కేసుతో పోలీసులు అతన్ని నిరంతరం కస్టడీలోకి తీసుకుంటూ వస్తున్నారు. శనివారం రాత్రి పాయకరావుపేట నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రావణ్ ను పోలీసులు 5వ అదుపులోకి తీసుకున్నారు. ఈ 5 రోజుల్లో పోలీస్ స్టేషన్ల వద్ద తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి మెడికల్ టెస్టుల కోసం తరలిస్తున్న సమయంలో జనసేన శ్రేణులు రావణ్ ను తీసుకువెళ్తున్న వాహనాన్ని ముట్టడించి కోడిగుడ్లతో దాడి చేయడంతో తీవ్ర హైడ్రామా నడిచింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం కేవలం సాధారణ కేసులకే పరిమితం కాలేదు. గన్నవరం పోలీసులు రావణ్ పై అత్యంత కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపాలోని సెక్షన్ 39తో పాటు పలు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయన్న ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల ఆధారంగానే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. వాక్ స్వాతంత్రం ఉందంటూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడితే చట్టం ఊరుకోదని, ఉపా లాంటి కఠిన చట్టం కింద కేసు నమోదైతే ఇకపై అంత సులభంగా బెయిల్ వచ్చే అవకాశాలు ఉండవని చట్ట నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి. మరోవైపు ఈ వివాదంలోకి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇవ్వడం రాజకీయంగా మరింత వేడిని పెంచింది. రావణ్ అరెస్ట్ ను అక్రమం అంటూ ప్రకాష్ రాజ్ వరుసగా సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. వాయిస్ ను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి గాలి మాటలు సృష్టించి మీరు చేసే అక్రమ అరెస్టులు, దౌర్జన్యాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ రావణ్ మధ్య ఆడియో లీక్ అంటే వేరే సందర్భంలో, వేరే డేట్స్లో, వేరే ఇష్యూస్ మీద నేను చేసే తెలుగు ట్వీట్స్, దాని సెంటెన్స్, స్పెల్లింగ్ కరెక్షన్స్ కోసం మాట్లాడుకున్న వాయిస్ మెసేజెస్ని తీసుకుని దాన్ని సోషల్ మీడియాకి లీక్ చేసి తర్వాత దాన్ని ఎడిట్ చేసి ఒకే కాన్వర్జేషన్గా మాట్లాడుతున్నారు త్వాన్ని దించడానికి అనే ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ ఇస్తూ మీరు చేస్తున్న ఈ నాటకం ప్రభుత్వాన్ని ప్రశ్నించే, ప్రతి నాయకుడిని ప్రశ్నించే నా గొంతుని, జనాల గొంతుని నొక్కేయడానికి చేస్తున్న ప్రయత్నం అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇలాంటి గాలి మాతల్ని సృష్టించి మీరు చేస్తున్న అక్రమ అరెస్టులు, మీ దౌర్జన్యాన్ని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఇంకేదైనా ట్రై చేయండి. జనాలు చూస్తున్నారు రోజు ఎలా దిగజారిపోతున్నారని. అవును, ఈ ఆడియో లీకులు మీకెలా దొరికింది? దీన్ని సోషల్ మీడియాలో లీక్ చేసింది ఎవరు? జస్ట్ ఆస్కింగ్. ప్రకాష్ రాజ్, రావణ్ మధ్య ఉన్న సంబంధాలపై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర ఆరోపణలు చేస్తూ కొన్ని ఆడియో క్లిప్పింగ్లను బయటపెట్టారు. నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, ఆ యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది. లైవ్ ని జాయిన్ అవ్వమని, అది క్లిక్ చేస్తే మీరు లైవ్ లోకి వచ్చేస్తారు సార్. మీరు 7:45 అట్లా వస్తే మనం 8:45 9 దాకా మనం వచ్చేసి వి విల్ క్లోజ్ ఇట్ సార్. ఆ లింక్ నువ్వు మెయిల్ లో పంపిస్తే నేను ఐప్యాడ్ లో ఓపెన్ చేస్తాను అంతే కదా, లేదా ఫోన్ లోనే ఓపెన్ చేయాలి. దానికి ముందు 1 అవర్ ముందు ఐ టాక్ టు యు.
తాడేపల్లి కేంద్రంగా నడుస్తున్న డొల్ల కంపెనీల ఫండింగ్ తో రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు సోషల్ మీడియా వేదికగా వీరంతా ప్లాన్ చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఇవాళ ప్యాలెస్ యొక్క డైరెక్షన్లో, తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులతోటి ప్రకాష్ రాజ్ కానీ, అదేవిధంగా మత ఘర్షణల కోసం రేకెత్తించే విధంగా మాట్లాడేటువంటి రావణ్ కానీ, వీళ్ళిద్దరూ కూడా ఆ రకమైనటువంటి ఒక అపవిత్ర బంధంలో ఉన్నారనేటువంటిది మనకి ఆడియో లీక్ వల్ల తెలిసింది. మరోవైపు ఈ వరుస అరెస్టులపై రావణ్ తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరం పోలీసుల కస్టడీలో ఉన్న రావణ్ ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.